గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే లిస్ట్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీన్ ఆఫ్ ఏ లిస్ట్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీడియన్ ఆఫ్ ఏ లిస్ట్, థర్డ్ క్వశ్చన్ వచ్చి మోడ్ ఆఫ్ ఏ లిస్ట్. సో ఫస్ట్ మనం వన్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ మీన్ ఆఫ్ ఏ లిస్ట్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక లిస్ట్ అనేది ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అన్నాం అనుకోండి. సో ఇక్కడ మీన్ అనేది ఈ లిస్ట్ యొక్క మీన్ ఎలా కనుక్కుంటామంటే ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం యాడ్ చేయాలండి. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1+2+3+4+5 ఎంత వస్తుందండి? 1+2 అంటే 3, 3+3 అంటే 6, 6+4 అంటే 10, 10+5 అంటే 15. సో 15 అనేది వస్తుందండి. సో ఈ 15ని మనం దేంతో డివిజన్ చేయాలంటే ఈ టోటల్లో ఈ లిస్ట్లో లోపల ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ మనం డివిజన్ చేయాలండి. సో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్ లోపల? ఈ లిస్ట్ యొక్క లెంత్ ఎంత మనకి? 5. సో 5తో డివిజన్ చేస్తామండి. 15/5 అంటే ఎంత అంటే మనకి 3.0 అనేది అవుట్పుట్లో రావాలండి. సో ఇది క్వశ్చన్. సో మీన్ అంటే ఏం లేదు, ఒక లిస్ట్ ఇస్తారండి. సో ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేసి, సో సమ్ చేసిన తర్వాత ఏం చేయాలండి? ఆ సమ్ని మనం డివిజన్ చేయాలి. దేంతో డివిజన్ చేయాలి? ఈ లిస్ట్ యొక్క లెంత్తో డివిజన్ చేయాలి. సో క్వశ్చన్ క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో సమ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ లిస్ట్ మీద నేను ఇటరేట్ అవ్వాలండి. ఎలా ఇటరేట్ అవుతాం? ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి అని చెప్పేసి ఇటరేట్ అవుతామండి. సో ఐలోకి నాకు ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుందండి. ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చినప్పుడు ఆ ఎలిమెంట్ నేను యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేయడానికి కోసం నేను ఏం చేస్తానంటే సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకొని ఈ సమ్కి ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేస్తానండి. ఎలా యాడ్ చేస్తాం మనం? సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ. సో ఫైనల్లీ నేను ఏం చేస్తానంటే అండి ప్రింట్ ఆ సమ్ను మనం దేంతో డివిజన్ చేయాలండి? సో దేంతో డివిజన్ చేయాలంటే మనం లెన్ ఆఫ్ లిస్ట్, ఆ లిస్ట్ యొక్క లెంత్తో మనం డివిజన్ చేయాలండి. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాం. సో ఒక్కసారి మనకి ఈ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నాకు ఐలోకి 1 వస్తుందండి. సో ఆ 1 అనేది మనకి సమ్లోకి యాడ్ అవుతుంది. సమ్లో ఆల్రెడీ 0 ఉంది. 0+1 అంటే ఎంత మనకి? 1. అంటే సమ్ అనేది మనకి 1తో అప్డేట్ అయిందండి. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి నాకు 2 వస్తుందండి. సో ఆ 2 అనే వాల్యూ కూడా మనకి సమ్కి యాడ్ చేస్తాం. సమ్లో ఆల్రెడీ 1 ఉంది. 1+2 అంటే ఎంత అంటే మనకి 3. సో ఆ 3 అనేది మనకి సమ్లోకి వస్తుందండి. తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి 3 వస్తుందండి. సో ఈసారి ఐ కూడా సమ్లోకి యాడ్ అవుతుంది. సో సమ్లో ఆల్రెడీ 3 ఉంది. 3+3 అంటే ఎంత అండి మనకి? 6 అనేది అప్డేట్ అవుతుందండి సమ్ అనేది. ఈసారి మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి నాకు 4 వస్తుందండి. సో ఆ 4 అనేది కూడా నాకు దేనికి యాడ్ అవుతుంది? సమ్కి యాడ్ అవుతుంది. సమ్లో ఆల్రెడీ నాకు 6 ఉంది. సో ఆ 6కి 4 యాడ్ అయితే ఎంత వస్తుందండి మనకి? 10 అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ నాకు లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి 5 వస్తుందండి. ఆ 5 కూడా మనకి దేనికి యాడ్ అవుతుంది? సమ్కి యాడ్ అవుతుంది. సో సమ్లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 10 ఉంది. 10+5 అంటే ఎంత అంటే మనకి 15. తర్వాత మనకి ఎలిమెంట్స్ రావడానికి లిస్ట్ లోపల ఏ ఎలిమెంట్స్ లేవు. సో కాబట్టి మనకి ఏమవుతుంది? ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి సమ్లో నాకు 15 ఉంది. సో ఇక్కడ లెన్ ఆఫ్ లిస్ట్తో మనం డివిజన్ చేస్తున్నాం. సో లిస్ట్ యొక్క లెంత్ ఎంత మనకి? 5. 15/5 అంటే మనకి 3.0 అనేది అవుట్పుట్గా వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రన్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేస్తే మనకి 3.0 అని చెప్పేసి వచ్చింది. సో ఈ విధంగా మనకి మీన్ ఆఫ్ ఏ లిస్ట్ అనేది కనుక్కుంటాం. ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క మీన్ కనుక్కోమంటే ఈ విధంగా కనుక్కుంటాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మీడియన్ చూద్దామండి. మీడియన్ చూద్దాం. మీడియన్ ఆఫ్ ఏ లిస్ట్. సో ఈ లిస్ట్ యొక్క మీడియన్ ఎలా కనుక్కుంటాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లిస్ట్ ఉండిందండి. సో దీంట్లో మీడియన్ అంటే ఏం లేదండి, మనకి మిడిల్ ఎలిమెంట్. సో మిడిల్ ఎలిమెంట్ ఏముందంటే ఇక్కడ మనకి 3 ఉంది. సో అంటే ఈ సిచ్యువేషన్లో మనకి 3 రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనేది మనకి 1, 2, 3, 4, 5, 6 ఉన్నింది అనుకోండి. ఇప్పుడు నాకు దీంట్లో మిడిల్ ఎలిమెంట్ ఏది? సో ఇక్కడ నాకు మిడిల్ ఎలిమెంట్ 2 ఉన్నాయండి. అర్థమవుతున్నాయా? అంటే మనం ఏం చేస్తామంటే ఈ 2 ఎలిమెంట్స్ని మనం యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినప్పుడు 7 వస్తుంది కదండి, దాన్ని మనం బై 2తో చేస్తాం. అప్పుడు మనకి 3.5 అనేది వస్తుందండి. సో ఇక్కడ అర్థమైందా? ఒక లాజిక్ అర్థమైంది. సో ఈ లిస్ట్ యొక్క లెంత్ అనేది మనకు ఆడ్ నెంబర్ అయితే మిడిల్ ఎలిమెంట్ అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చండి. ఈ లిస్ట్ యొక్క లెంత్ అనేది మనకి ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు మనకి మిడిల్ ఎలిమెంట్స్ 2 వస్తాయండి. సో ఆ రెండింటిని మనం ఏం చేస్తామంటే మిడిల్ ఎలిమెంట్ 2 వస్తాయి. సో ఆ రెండింటిని సమ్ చేసి మనం బై టూతో చేసామనుకోండి, అప్పుడు మీడియన్ వాల్యూ అనేది వస్తుందండి. సో అర్థమైంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ మనం 2 వేస్లో చేస్తామండి. సో ఇక్కడ మనం అది లిస్ట్ అనేది ఎయిదర్ మనకి ఈవెన్ నెంబర్ ఎంత ఉందో ఆడ్ నెంబర్ ఎంత ఉందో కనుక్కోవాలండి.
సో అది ఎలా కనుక్కుంటాం? ఇఫ్ ఒకవేళ మనకి లెన్ ఆఫ్ లిస్ట్ అనేది మాడ్యులస్ 2తో చేసినప్పుడు ఈక్వల్ టు జీరో అయిందనుకోండి, మనకి ఈవెన్ నెంబర్ లెంత్ అని అర్థం. సో ఈవెన్ నెంబర్ లెంత్ అయితే మనం ఏం చేస్తామండి, మిడిల్ టూ ఎలిమెంట్స్ని మనం సమ్ చేయాలి. ఎలా చేస్తాం మనం? ప్రింట్ మిడిల్ టూ ఎలిమెంట్స్. మిడిల్ ఎలిమెంట్ మనకి ఎలా వస్తుందండి? సో మిడిల్ ఎలిమెంట్ ఎలా వస్తుంది అంటే ఎల్ఎస్టీ ఆఫ్ లెన్ ఆఫ్ లిస్ట్ బై 2 చేస్తే మనకి మిడిల్ ఎలిమెంట్ వస్తుందండి. సో ఆ మిడిల్ ఎలిమెంట్ ప్లస్ దాంతోపాటు ఇంకే ఎలిమెంట్ చేయాలంటే మనం, దాంతోపాటు ఇంకే ఎలిమెంట్ చేయాలంటే ఎల్ఎస్టీ ఆఫ్ లెన్ ఆఫ్ ఎల్ఎస్టీ బై 2 ప్లస్ 1. సో అనే ఎలిమెంట్ అండి. అంటే మిడిల్ ఎలిమెంట్, మిడిల్ పక్కన ఉన్న ఎలిమెంట్ రెండింటిని మనం సమ్ చేసి మనం దేంతో డివిజన్ చేయాలి? ఈ రెండింటిని ఫస్ట్ సమ్ చేయాలండి. సో ఈ రెండింటిని ఫస్ట్ సమ్ చేసి తర్వాత నేను దేంతో డివిజన్ చేయాలి? తర్వాత నేను దేంతో డివిజన్ చేయాలంటే 2తో డివిజన్ చేయాలండి. సో ఈ విధంగా చేస్తే నాకు ఈవెన్ నెంబర్ యొక్క మీడియన్ వాల్యూ వచ్చేస్తుంది. ఒకవేళ మనకి ఎల్స్లోకి వెళ్తే మీనింగ్ ఏంటండి? సో ఎల్త్లోకి వెళ్తే మీనింగ్ ఏంటంటే మన మన లిస్ట్ యొక్క లెంత్ వచ్చేసి ఆడ్ లెంత్ అని అర్థం. లిస్ట్ యొక్క లెంత్ వచ్చేసి ఆడ్ నెంబర్లో ఉందని అర్థం. సో ఆడ్ నెంబర్లో ఉంటే మనం ఏం చేయొచ్చు? సింపుల్గా మనం ఎల్ఎస్టీ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ కోసం ఏం చేస్తామండి? లెన్ ఆఫ్ ఎల్ఎస్టీ బై 2 అని చెప్పేసి చేస్తామండి. సో ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్లో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే థింగ్స్ గురించి చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో ఈ లెంత్ ఎంత మనకి? 5. సో లెంత్ ఆఫ్ లిస్ట్ అంటే 5. 5 మాడ్యులస్ 2 అంటే ఎంత? 5ని 2తో డివిజన్ చేసి మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1. సో 1 అనేది మనకి 0కి ఈక్వల్ కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమవుతుందంటే అది ఒక ఆడ్ లెంత్ అని చెప్పేసి అర్థమవుతుందండి. సో ఆడ్ లెంత్కి మనం ఏం చేస్తాం? లెన్ ఆఫ్ లిస్ట్ ఎంత అండి మనకి? 5. 5/2 అంటే ఎంత మనకి? 5/2 అంటే మనకి 2 అండి. సో ఆ 2 సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఉండేది వస్తుంది అన్నమాట. మనకి సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఉండేది వస్తుంది. అంటే దీని మొత్తం ప్లేస్లో మనకి 2 ఉన్నట్లు. లిస్ట్ ఆఫ్ 2 అంటే ఏమొస్తుందండి మనకి? 3 అనేది వచ్చిందండి. అర్థమైంది? సో ఇప్పుడు మనం ఈవెన్ లెంత్ తీసుకున్నామండి. సో ఇప్పుడు మనకి ఏమవుద్దంటే లెన్ ఆఫ్ లిస్ట్ అంటే ఎంత అండి మనకి? 6. సో 6 మాడ్యులస్ 2 అంటే ఎంత మనకి? సో 6ని 2తో డివిజన్ చేస్తే నాకు రిమైండర్ 0 వస్తుంది. ఆ 0కి ఈక్వల్ కదా. అంటే ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి లిస్ట్ యొక్క లెంత్ అనేది ఈవెన్ నెంబర్లో ఉంది అని చెప్పేసి అర్థం. సో ఈవెన్ నెంబర్లో ఉంటే ఏం చేస్తాం మనం? ఈ రెండు ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి. సో లెన్ ఆఫ్ లిస్ట్ అంటే ఎంత అండి? లెన్ ఆఫ్ లిస్ట్ అంటే మనకి ఏంటంటే 6. 6/2 అంటే ఎంత మనకి? 3. 3 అంటే అండి ఏంటండి? 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్లో ఉండేది వస్తుందండి. థర్డ్ ఇండెక్స్. సో థర్డ్ ఇండెక్స్లో ఉండేది తర్వాత మనం సెకండ్ ఇండెక్స్లో ఉండేది కూడా యాడ్ చేయాలి కదా. ఇక్కడ లెన్ ఆఫ్ లిస్ట్ బై 2 అంటే 3 వస్తుందండి. 3 + 1 అంటే 4కి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సెకండ్ ఇండెక్స్లో ఉండేది కావాలి. అంటే ఇక్కడ మనం +1 కదండి, -1 ఇస్తామండి. అర్థమవుతుంది? అంటే దీని లెన్ ఆఫ్ లిస్ట్ బై 2 అంటే మనకి ఎంత వస్తుందండి? 3 వస్తుందండి. అంటే 4ని ప్లస్ ఇంకో దాన్ని మనం ఏం యాడ్ చేయాలి? 3ని యాడ్ చేయాలి. అంటే మనకి లెన్ ఆఫ్ లిస్ట్ బై 2 -1 అంటే ఇప్పుడు మనకి సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఉండేది రెండు యాడ్ అవుతాయండి. ఫస్ట్ ఈ రెండు యాడ్ అయితే మనకి ఎంత అవుతుంది? సో ఈ రెండు యాడ్ అయితే మనకి 7 అవుతుందండి. 7/2 అంటే ఎంత అవుతుంది? 3.5 అనేది అవుతుంది. సో రన్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనకి ఫ్లోర్ డివిజన్ చేయకూడదండి, నార్మల్ డివిజన్ చేయాలి. నార్మల్ డివిజన్ చేస్తే అప్పుడు మనకి వాల్యూస్ అనేవి డెసిమల్స్లో వస్తాయండి. సో ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి 3.5 అని చెప్పేసి వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ మీడియన్ వాల్యూని మనం ఐడెంటిఫై చేస్తాం. సో అర్థమైందండి? సో ఇప్పుడు ఫైనల్ వన్ మనం ఏం చేద్దామంటే మోడ్ వాల్యూ కనుక్కుందామండి. సో మోడ్ వాల్యూ ఎలా కనుక్కుంటాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో మోడ్ అంటే ఏమి లేదండి, ఒక లిస్ట్ లోపల కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1, 1, 2, 3. సో ఈ లిస్ట్ లోపల ఏ ఎలిమెంట్ అయితే మనకి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయి ఉంటుందో సో దాన్నే మనం మోడ్ అంటామండి. సో ఈ లిస్ట్ లోపల నాకు ఏ ఎలిమెంట్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయి ఉంది? 1. సో 1 అనేది నాకు ఎక్కువ టైమ్స్ రిపీట్ అయి ఉంది కాబట్టి సో ఈ 1 అనేది మనకి ఏమవుతుంది? మోడ్ అవుతుందండి. అంటే ఇక్కడ మనకి లిస్ట్ లోపల ఏ ఎలిమెంట్ అయితే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్నే మనం మోడ్ అని అంటాం. సో ఈ ప్రాబ్లమ్ ఎలా చేస్తాం ఏంటి అనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫర్ ఈ లిస్ట్ మీద ఇటరేట్ అవుతాను. ఫర్ ఐ ఇన్ లిస్ట్ అని చెప్పేసి ఇటరేట్ అవుతానండి. సో ఫస్ట్ నాకు ఐలోకి 1 వస్తుందండి. సో 1 అనేది మనం కంపేర్ చేసుకుంటూ వస్తున్నామండి. ఈ 1 అనేది 1కి ఈక్వల్. ఆ తర్వాత ఈ 1 యొక్క కౌంట్ కనుక్కోవాలి. ఫస్ట్ 1 వచ్చినప్పుడు 1 యొక్క కౌంట్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఈ 1 వచ్చినప్పుడు 1 యొక్క కౌంటు, తర్వాత 2 యొక్క కౌంటు, తర్వాత 3 యొక్క కౌంట్, ఇలా ఈ విధంగా కనుక్కోవాలండి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కౌంట్ అనే మెథడ్ ఉంటుందండి. ఆ మెథడ్ నేను వాడట్లేదండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ నేను జేఇన్ ఎల్ఎస్టీ అని చెప్పేసి ఇటరేట్ అవుతానండి. ఇఫ్ ఒకవేళ మనకి i = j అయితే
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలండి. సో ఎలా ఇంక్రిమెంట్ చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐలో ఫస్ట్ 1 వస్తుందండి. సో ఈ 1 వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా కంపేర్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నాకు ఈ 1 వస్తుందండి. ఈ 1 వచ్చినప్పుడు ఇవన్నిటితో కంపేర్ చేస్తుంది. తర్వాత ఐలో 2 వస్తుంది, ఇవన్నీ కంపేర్ చేస్తుంది. తర్వాత 3 వస్తుంది, ఇవన్నీ కంపేర్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. సో చూడండి ఇక్కడ మనం కౌంట్ అనేది నేను ఏం చేస్తానంటే ఇనిషియల్గా 0 తీసుకుంటానండి. ఎప్పుడైతే నాకు ఐ ఈక్వల్ టు జే అవుతుందో అప్పుడు నాకు కౌంట్ అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను మ్యాక్స్ కౌంట్ అని ఒకటి తీసుకుంటానండి. నాకు ఈ మ్యాక్స్ కౌంట్కి ఈక్వల్ అయితే కదండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇఫ్ ఒకవేళ నా కౌంట్ అనేది గ్రేటర్ దెన్ మ్యాక్స్ కౌంట్ అయితే, సో అప్పుడు నేను ఏం చేస్తాను, మ్యాక్స్ కౌంట్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను కౌంట్కి అప్డేట్ చేస్తానండి. ఆ తర్వాత నాకు వాల్యూ కూడా అప్డేట్ చేయాలి కదా, అందుకని నేను ఏం చేస్తానంటే వాల్యూ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ -1 తీసుకుంటానండి. ఇక్కడ వాల్యూ నేను దేంతో అప్డేట్ చేస్తానండి, ఐతో అప్డేట్ చేస్తానండి. సో ఫైనల్లీ మనం ఏం ప్రింట్ చేస్తామంటే వాల్యూ ప్రింట్ చేస్తాం. ఓకేనండి. సో ఒక్కసారి ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్త వినండి. ఫస్ట్ నాకు ఐలోకి ఏ నెంబర్ వస్తుందండి, 1 అనే నెంబర్ వస్తుందండి. ఆ తర్వాత నాకు కౌంట్ అనేది 0 ఉంటుందండి ఇనిషియల్గా. తర్వాత నాకు ఇన్నర్ లూప్ టోటల్గా అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే జేలోకి ఫస్ట్ నాకు 1 వస్తుందండి. ఐలో 1 ఉంది, జేలో 1 ఉందండి. సో ఇక్కడ నేను రాసాను చూడండి, ఐలో 1 ఉంది, జేలో కూడా 1 ఉందండి. సో ఇక్కడ నాకు 1 అనేది 1కి ఈక్వలే కదండి. సో ఈక్వల్ కాబట్టి నాకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే కౌంట్ అనేది 1 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు జే లూపే రన్ అవుతుందండి. సో జేలో రన్ అయినప్పుడు ఈసారి ఈ 1 వస్తుందండి, అంటే మళ్ళీ నాకు జేలో మళ్ళీ 1 వచ్చిందండి. సో ఐలో ఎంత ఉంది మనకి, ఐలో స్టిల్ మనకి ఫస్ట్ 1 ఉంటుందండి. ఈ ఫస్ట్ 1తో కౌంట్ చెక్ చేస్తుంది అనమాట అన్నిటికీ. సో 1 ఈక్వల్ టు 1 కండిషన్ ఏమైందండి, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నా కౌంట్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుందండి, అంటే 2 అనే వాల్యూ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు జేలో ఈ 1 అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈ జేలోకి ఏ వాల్యూ వస్తుంది, 2 అనే వాల్యూ వస్తుంది. అంటే జేలో నాకు ప్రెసెంట్ 2 అనేది ఉందండి. సో ఇక్కడ మళ్ళీ కంపేర్ చేయండి కండిషన్, ఐలో నాకు 1 ఉంది, జేలో నాకు 2 ఉంది. 1 ఈక్వల్ టు 2 కండిషన్ ఏమైందండి, ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి నాకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ నాకు జే లూప్ రన్ అవుతుందండి. ఐలో మనకి స్టిల్ ఈ ఫస్ట్ 1 ఉంటుందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇది. సో తర్వాత మళ్ళీ నాకు లూప్ రన్ అయినప్పుడు జేలో నాకు 3 అనే వాల్యూ వస్తుంది. సో ఐలో స్టిల్ మనకి ఈ 1 ఉంది, అంతే కదండి. సో జేలో నాకు 3 అనే వాల్యూ వచ్చింది. సో 1 ఈక్వల్ టు 3 కండిషన్ ఏమైందండి, ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ తర్వాత జేలోకి రావడానికి ఏ ఎలిమెంట్స్ లేవు, అంటే నాకేమవుద్దంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసాక నా కౌంట్లో ఎంత ఉంది, 2 అనే వాల్యూ ఉంది. 2 గ్రేటర్ దెన్ మ్యాక్స్ కౌంట్లో ఎంత ఉంది, 0 అనే వాల్యూ ఉంది. 2 గ్రేటర్ దెన్ 0, 2 అనేది నాకు 0 కన్నా ఎక్కువే కదా. సో ఎక్కువ కాబట్టి నా మ్యాక్స్ కౌంట్ అనేది 0తో అప్డేట్ అవుతుందండి. నా కౌంట్తో అప్డేట్ అవుతుంది. కౌంట్ అంటే ఎంత ఇక్కడ 2, అంటే నా మ్యాక్స్ కౌంట్ అనేది 2తో అప్డేట్ అయిందండి. ఆ తర్వాత వాల్యూ కూడా అప్డేట్ అవుతుంది కదండి. వాల్యూ దేంతో అప్డేట్ అవుతుంది, ఐలో ఏ వాల్యూ ఉంది ఇక్కడ మనకి, 1 అనే వాల్యూ ఉంది. అంటే ఐలో మనకి 1 అనే వాల్యూతో అప్డేట్ అవుతుందండి. అర్థమవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ నాకు లూప్ రన్ అన్నప్పుడు ఈసారి ఐలోకి నాకు ఈ 1 వస్తుందండి. ఈ 1 అయిపోయింది, ఈ 1 వస్తుంది. అంటే ఐలోకి మళ్ళీ నాకు సెకండ్ 1 అనేది వచ్చిందండి. తర్వాత జేలోకి ఏ నెంబర్ వస్తుందండి, జేలోకి మళ్ళీ మనకి ఇనిషియల్గా ఐ లూప్ రన్ అయినప్పుడు ఇనిషియల్గా కౌంట్ అనేది 0కి వచ్చేస్తుందండి. ఆ తర్వాత జే మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే జేలోకి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాయండి. అంటే జేలోకి ఫస్ట్ నాకు ఈ 1 అనేది వస్తుందండి. జేలోకి 1 వచ్చింది. సో ఐలో 1 ఉంది, జేలో 1 ఉంది. అంటే ఐలో నాకు సెకండ్ 1 ఉంది, జేలో నాకు ఫస్ట్ 1 ఉంది. సో 1 ఈక్వల్ టు 1 కండిషన్ ఏమైందండి, ట్రూ అయింది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఈ 1 యొక్క కౌంట్ కనుక్కుంటున్నాం, అంటే ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అని చెప్పేసి. సో 1 ఈక్వల్ టు 1 కండిషన్ ఏమైందండి, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నా కౌంట్ అనేది 1 అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అన్నప్పుడు ఈసారి నాకు జే లూప్ అనేది టోటల్గా ఎగ్జిక్యూట్ అయిపోవాలండి. సో జేలోకి ఫస్ట్ 1 అయిపోయింది, నెక్స్ట్ ఏ 1 వస్తుంది, సెకండ్ 1 అనేది వస్తుందండి. అంటే మళ్ళీ నాకు జేలోకి 1 అనేది వస్తుంది. ఐలో నాకు స్టిల్ 1 ఉంది, జేలో కూడా నాకు ఈ 1 ఉందండి. 1 ఈక్వల్ టు 1 కండిషన్ ఏమైందండి, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నా కౌంట్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే నా కౌంట్ వాల్యూ ఈసారి నాకు 2 అనేది వస్తుందండి. తర్వాత మళ్ళీ నాకేమవుద్దంటే జే లూప్ రన్ అవుద్దండి. సో జే లూప్ రన్ అన్నప్పుడు ఈసారి నాకు జేలోకి ఈ 2 వస్తుందండి. ఐలో స్టిల్ మనకి ఈ 1 అనేది ఉంటుంది. అంటే జేలోకి ఏ వాల్యూ వస్తుందంటే మనకి 2 వస్తుందండి. సో ఐలో ఎంత ఉంది మనకి, 1 ఉంది. జేలో ఎంత ఉంది మనకి, 2 ఉంది. 1 ఈక్వల్ టు 2 అంటే ఏంటంటే మనకి కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ లూపే రన్ అవుతుందండి. సో జే లూప్ రన్ అయినప్పుడు ఈసారి జేలోకి మనకి
3 అనే వాల్యూ వస్తుంది. జేలో 3 అనే వాల్యూ రాగానే ఏమవుద్ది, మళ్ళీ నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయింది, నాకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత నాకు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టయానికి నా కౌంట్లో 2 అనే వాల్యూ ఉందండి. నా మ్యాక్స్ కౌంట్లో కూడా 2 అనే వాల్యూ ఉంది. సో 2 గ్రేటర్ దెన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వవు. తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఐలోకి 2 అనే వాల్యూ వస్తుందండి. సో ఐలోకి నాకు ఈ 1 అయిపోయిన తర్వాత ఈ 2 కదా వచ్చేది, ఈ 2 అనే వాల్యూ వచ్చిందండి. మళ్ళీ కౌంట్ ఇనిషియల్గా ఏమవుతుంది, 0 అయిపోతుందండి. మళ్ళీ జేలో వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫస్ట్ నుంచి వస్తాయండి. జేలో 1 వస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏమవుతుందండి, 2 = 1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నాకు కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వదు. తర్వాత మళ్ళీ నాకు జేలో సెకండ్ 1 అనేది వస్తుందండి. అంటే జేలో మళ్ళీ నాకు 1 అనేది వస్తుంది. సో 2 = 1 కండిషన్ ఏమైందండి, ఫాల్స్ కాబట్టి నాకు కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ తర్వాత జేలో వాల్యూ వస్తుందండి 2. సో ఐలో 2 ఉంది, జేలో 2 ఉంది. 2 = 2 కండిషన్ ఏమైందండి 1, అంటే కౌంట్ అనేది 1 అవుతుందండి. కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ తర్వాత జేలోకి 3 అనే వాల్యూ వస్తుందండి. సో 2 = 3 కండిషన్ ఏమైందండి ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఏమవుతుందండి, ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి ఐలో ఏ నెంబర్ ఉంది, 2 అనేది మనకు 1 టైమే రిపీట్ అయ్యిందని చెప్పేసి కౌంట్లో స్టోర్ అవుతుందండి. కౌంట్లో 1 ఉంది, మ్యాక్స్ కౌంట్లో 2 ఉంది. 1 గ్రేటర్ దెన్ 2 కండిషన్ ఏమైందండి, ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వవు. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి 2 అయిపోయింది కాబట్టి 3 అనేది వస్తుందండి. మళ్ళీ కౌంట్లో ఏ వాల్యూ ఉంటుంది, 0 అనే వాల్యూ ఉంటుంది. మళ్ళీ నాకు జే లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ నాకు 1 దగ్గర నుంచి వస్తుందండి. సో 3 = 1 కండిషన్ ఫాల్స్, నాకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. తర్వాత మళ్ళీ జేలోకి సెకండ్ 1 అనేది వస్తుందండి. సో సెకండ్ 1 రాగానే మళ్ళీ నాకేమవుద్ది, ఐలో 3 ఉంది, జేలో 1 ఉంది. 3 = 1 కండిషన్ ఫాల్స్, ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు జేలోకి 2 అనే వాల్యూ వస్తుందండి. సో ఐలో 3 ఉంది, జేలో 2 ఉంది. 3 = 2 కండిషన్ ఫాల్స్, మళ్ళీ నాకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ తర్వాత జేలో ఎంత వస్తుందండి, 3 అనే వాల్యూ వస్తుందండి. ఐలో 3 అనే వాల్యూ ఉంది. 3 = 3 కండిషన్ ఎంత అండి, ట్రూ అయింది కాబట్టి నా కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిందండి. సో ఇక్కడ గమనించారా, ఐలో మనకి 3 ఉంది. 3 యొక్క కౌంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందంటే 1 టైమే రిపీట్ అయిందండి. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి నాకు కౌంట్లో 1 ఉంది. సో కౌంట్లో 1 ఉంది, మ్యాక్స్ కౌంట్లో 2 ఉందండి. 1 గ్రేటర్ దెన్ 2 కండిషన్ ఏమైందండి, ఫాల్స్ ఉంది కాబట్టి నాకు ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వండి. ఆ తర్వాత ఐలోకి రావడానికి ఏ వాల్యూస్ రావండి, అంటే నాకు టోటల్గా అవుటర్ లూప్ నుంచే బయటకు వచ్చేస్తుందండి. అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి నా వాల్యూలో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే నా మోడ్ వాల్యూ ఉండే, అదే నాకు ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ ఇన్ ది లిస్ట్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఇనిషియల్ వాల్యూస్ పెట్టేసి ఒకసారి మనం ఈ కోడ్ని ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ 0 పెట్టేస్తున్నాను, ఇక్కడ -1 పెట్టేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏ వాల్యూ రావాలి మనకి, 1 అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 అంటాను. ఇప్పుడు ఏ వాల్యూ రావాలి నాకు, ఈ లిస్ట్ లోపల నాకు 2 అనే ఎలిమెంట్ నాకు ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 అనే ఎలిమెంట్ రావాలి. 2 అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మోడ్ వాల్యూ కనుక్కుంటాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేసామంటే మీన్ ఎలా కనుక్కోవాలో చూసాం, మీడియన్ ఎలా కనుక్కోవాలో చూసాం, మోడ్ ఎలా కనుక్కోవాలో చూసాం, వీటికి కోడ్ ఎలా రాయాలో ఏంటనే థింగ్స్ గురించి కూడా చూసాం ఈరోజు క్లాస్లో. సో థ్యాంక్ యూ గైస్. సో ఫర్ మోర్ వీడియోస్, సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.